నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య. జాతరకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తాం కమిషనర్ మారుతి ప్రసాద్. మున్సిపల్ కార్మికులకు పెంచిన వేతన ఉత్తర్వుల అమలుకు మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానించాలి. నూతన చైర్మన్ కు వినతి పత్రం అందజేసిన కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు సుధమల్ల హరికృష్ణ. నిరక్షరాస్య వయోజనులకు చదువు నేర్పుతూ వృత్తి నైపుణ్యం పొందిన మహిళలను అభినందించిన జిల్లా జాయింట్ కలెక్టర్ సాపావత్ మోతీలాల్. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశానుసారం సమ్మక్క సారక్క జాతర స్థలాలను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ సల్లా మహేష్, కమిషనర్ మారుతి ప్రసాద్. రానున్న సమ్మక్క సారక్క జాతర సందర్భంగా వచ్చే భక్తుల కోసం మంచిర్యాల పట్టణంలోని గోదావరి నదీ తీర ప్రాంతంలో దేవతల గద్దెలు సౌకర్యాల కల్పన కోసం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాలతో శనివారం మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ కౌన్సిలర్లతో కలిసి జాతర స్థలం గోదావరి నదీ తీర ప్రాంతాన్ని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ జాతరకు వచ్చే వేలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కావలసిన మంచినీటి సౌకర్యం, స్నానాల గదులు, జాతర స్థలాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడం కోసం సిబ్బందిని, ఏర్పాట్లను జాతర ప్రారంభమయ్యేలోపే పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సౌకర్యాల కల్పన శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించడంతో తాత్కాలికంగా కాకుండా ఉపయోగంలో ఉండేలా చేస్తున్నామని అన్నారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ జాతర ఏర్పాట్లలో భాగంగా ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకంగా స్నానగదులు, దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. త్రాగునీటి కొరత లేకుండా స్నానాలకు నీరు నల్లాల ద్వారా సరఫరా చేస్తున్నామని, అలాగే పరిశుభ్రతను పాటించేందుకు తగిన సిబ్బందిని నియమిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ పట్టణ అధ్యక్షులు నాజీర్, విశ్వనాథ్ ఆలయం ఈవో ముక్తారవి, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి రాబోయే సమ్మక్క సారక్క జాతరల గురించి మరి గోదావరి ఒడ్డున విశేషమైన ప్రజలైతే ఎక్కడికి తండోపతండాలుగా వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి వాళ్లకు కనీస వసతులు ఇక్కడ కల్పించాలనే ఉద్దేశంతో మరి ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ప్రత్యేకమైన ఎంత డబ్బైనా పర్వాలేదు కానీ వచ్చిన యాత్రికులకు భక్తులకు మాత్రం ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో మరి మున్సిపాలిటీ అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ప్రత్యేకంగా మహిళల కొరకు మహిళలకు ప్రొటెక్షన్ ఇస్తూ మహిళలకు డ్రెస్సింగ్ రూమ్ కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పురుషులకు కూడా అలాంటి ఫెసిలిటీస్ వేయడం జరుగుతూ ఉంది. వీటిని మాత్రము ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే పర్మనెంట్ స్ట్రక్చర్ కిందనే వీటిని మార్చండి, మళ్ళీ తీయడం లాంటివి చేయమని వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగా అధికారులు, కాంట్రాక్టర్ కూడా పనిచేస్తూ ఉన్నారు. మేము కూడా వారిని కోరింది ఏంటంటే ఇంకా ఏమైనా అవకాశం ఉంటే ఇంకా ఎక్కువ స్నానం గదులు కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి ఎక్కువ ప్రొవైడ్ చేసి ఎలాంటి ఆ వస్తున్న రష్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిందిగా వాళ్ళని కూడా కోరితే మరి ఇంజనీర్ గారు కూడా స్పందించి మిగతా స్థలంలో ఏదైతే ఇప్పుడు కట్టకుండా కనబడుతున్న చెత్త చెదారాన్ని కూడా క్లీన్ చేసి అక్కడ కూడా కట్టేసి ముఖ్యంగా నీళ్ళ సౌకర్యం మాత్రం ఎక్కువ కల్పించాలని నేను ఎమ్మెల్యే మన కమిషనర్ గారికి కూడా కోరడం జరుగుతుంది. వాటర్ అనేది ఎక్కువ దొరికితే మిగతా ఏ ఫెసిలిటీస్ ఏమైనా తక్కువ ఎక్కువలైనా ప్రజలు భరించగలుగుతారు. కానీ వాటర్ దొరకకుండా మాత్రం ప్రతి వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉంటుంది.
ప్రత్యేకంగా స్నానాలకు క్లీనింగ్ కొరకు మాత్రం ఎక్కువ మంది లేబర్ను పెట్టి మున్సిపాలిటీ తరఫు నుంచి తప్పకుండా ఎక్కడ అసౌకర్యం కలగకుండా అసభ్యంగా ఉండకుండా చాలా వరకు ఎక్కువ మంది లేబర్ను పెట్టి మేము ప్రయత్నం చేస్తాం. తప్పకుండా రేపు ఎల్లుండి మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చి విజిట్ చేసినప్పుడు మిగతా విషయాల గురించి ఇంకా వారి సజెషన్ సలహాలు తీసుకొని ఈ లోపల ఇక్కడ నాయకులు మా కౌన్సిలర్స్ ఉన్నారు, మరి వాళ్ళు కూడా వాళ్ళ సజెషన్ సలహాలు కూడా తీసుకొని ఈ కార్యక్రమం మొదలయ్యే లోపల ఇక్కడ సకల సదుపాయాలు మరి భక్తులందరికీ కల్పించడానికి మున్సిపాలిటీ తరంగా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. ఇలా 22, 23, 24 తేదీల్లో తెలంగాణ మహాజాతర సమ్మక్క సారక్క జాతర ఇక్కడ జరగడం జరుగుతుంది. మన మంచిర్యాలలో కాకుండా కేతపల్లి నుంచి మందమ్మ నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏ ఒక్క భక్తుడికి అసౌకర్యం జరగకుండా ఇలా పార్కింగ్లో కానీ కావచ్చు, రోడ్లో కావచ్చు, ఇలా ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు మన కుక్కేళ్ల ప్రేమసాగర్ రావు గారు 70 లక్షల నిధులతోటి ఈరోజు ఇక్కడ బాత్రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ నిర్మించడం జరుగుతుంది. ఈ నిర్మించిన తాత్కాలికంగా కాకుండా పర్మనెంట్గా ఉండేటట్టు చూడడానికి ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే భక్తులు ఉన్నారో ఇలా షాపింగ్ పెట్టుకునే ఆ వ్యాపారస్తులు ఉన్నారో ఏ ఒక్కరికి భక్తులతో భక్తులు ఇబ్బంది కాకుండా ఎప్పటికప్పుడు అధికారులతో మీటింగ్లు పెట్టి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నది. అదేవిధంగా ఈ యొక్క గోదావరి దగ్గర శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క భక్తులు ఆనందంగా మంచాలు అదే మహాజాతరకు పోకుండా మేడంగా కూడా ఇక్కడ చేసుకోవడానికి వీలుగా ఎంత వీలైతే అంత వీలుగా వారి శ్రమతోటి ప్రేమసాగరరావు గారు ఇక్కడ అధికారులతో మాట్లాడి సమీక్షిస్తున్నారు. దయచేసి భక్తులు గమనించగలరు. ప్రతి ఒక్కరికి ఏదైనా అసౌకర్యం ఉంటే మీరు వెంటనే ఒక ఫిర్యాదు బాక్స్ కూడా మా మున్సిపల్ తరఫు నుంచి ఏర్పాటు చేయడానికి కమిషనర్ గారితో మాట్లాడి మా చైర్మన్ గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఏర్పాటు చేస్తామని చెప్తున్నాము. ఏదైనా అసౌకర్యానికి ఇబ్బంది అయితే ఖచ్చితంగా మా అధికారులు మా మున్సిపల్ సిబ్బందికి ఉంటారు. దయచేసి సమ్మక్క సారక్క పండగ సందర్భాన్ని పురస్కరించుకొని గోదావరి నది ఒడ్డున లేడీస్ ప్రత్యేకమైన టైల్స్ కట్టడం, అలాగే వారికి స్నానం చేసిన తర్వాత డ్రెస్ మార్చుకోవడానికి తగిన రూములు ఏర్పాటు చేయడానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. పండుగలోపు ఇటు కార్యక్రమం పూర్తి చేస్తాము. అలాగే వాటర్ ఫెసిలిటీ ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. పురపాలక సంఘం తరఫున ఏదైతే చేయాలో అన్నీ కూడా మేము మున్సిపల్ తరఫున చేస్తూ ఉన్నాము. దీనికి మన గౌరవ శాసనసభ్యులు గారు 70 లక్షల అమౌంట్ కూడా శాంక్షన్ చేయబడుతుందని తెలియజేసినారు. ఆ అమౌంట్ తోటి ఇంకా ఫర్దర్గా ఇంకేం అవసరం ఉన్నదో అన్నీ కూడా గుర్తించి ఏమేమి అవసరం అన్నీ కూడా పనులు చేపడుతున్నారని తెలియజేస్తున్నాను. వృత్తి నైపుణ్యం పొందుతూ నిరక్షరాస్యులకు చదువు చెప్పడం ఎంతో అభినందనీయమని మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ మోతీలాల్ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం లక్షిట్పేట మండలం చందారం గ్రామంలో 100 రోజుల్లో నిరక్షరాస్యులకు చదువు నేర్పుతూ కుట్టు శిక్షణ నైపుణ్యం పొందిన మహిళలు అక్షర వాలంటీర్లకు కుట్టు నైపుణ్య పరీక్షను నిర్వహించారు. జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ మోతీలాల్ పాల్గొని మాట్లాడుతూ గ్రామంలోని నిరక్షరాస్య వయోజనులకు చదువు నేర్పుతూ చదువుకున్న మహిళలు వయోజన విద్యాశాఖ ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రంలో ఉచితంగా శిక్షణ పొంది నైపుణ్యం సాధించడం ఎంతో గొప్ప విషయమని అంటూ మహిళలను అభినందించారు. అన్ని దానాల కంటే అక్షర దానం గొప్పదని, చదువు నేర్పితే ఖర్చు ఏమీ ఉండదని, పైగా మనకు అనుభవంతో పాటు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది అని, కుట్టు శిక్షణ నైపుణ్యం పొందడం ద్వారా మీ కుటుంబాలకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉంటారని అన్నారు. మహిళలు మీకు వచ్చిన నైపుణ్యాన్ని సొంతంగా దుస్తులు కుట్టుకోవడమే కాకుండా గ్రామంలో టైలరింగ్ స్థాపించుకొని స్వయం ఉపాధి పొందవచ్చని అన్నారు. ఈరోజు 30 మంది అక్షర వాలంటీర్ మహిళలకు పరీక్ష నిర్వహించడం జరిగిందని తెలిపారు. పరీక్ష రాసిన మహిళలకు జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ధృవీకరణ పత్రాలు కూడా అందజేయడం జరుగుతుందని జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి ఏ పురుషోత్తం నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్షిట్పేట ఎంఆర్ఓ రాఘవేంద్రరావు, జిల్లా వయోజన విద్యాశాఖ డిఆర్పీలు కొండు జనార్దన్, పోకల వెంకటేశ్వర్లు, కె అశోక్రావు, పాఠశాల హెడ్ మాస్టర్ హరినాథ్, గ్రామ కార్యదర్శి, కుట్టు శిక్షణ కేంద్ర శిక్షకురాలు మంజుల, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అంటే 2000 రూపాయలు సంపాదించుకోగలుగుతారు. అదే ఈ కుట్టు శిక్షణ నేర్వక ముందు ఆ 2000 సంపాదించుకునే మార్గం లేకుండే కదా మీకు. అంటే మంజుల మేడం కానీ, పురుషోత్తం గారు కానీ, ఇక్కడికి వచ్చిన డిఆర్పీలు కానీ మీకు ఒక ఇన్కమ్ వచ్చే సోర్స్ అయితే చూపించగలిగారు కదా. అంటే ఇప్పుడు మీరు ఇంట్లో ఇంతకుముందు మీ అమ్మ నాన్న లేకపోతే మీ భర్తనో లేకపోతే వాళ్ళు సంపాదిస్తే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మీరు జీవనం కొనసాగిస్తే, ఇప్పుడు మీ జీవనం కొనసాగడానికి వాళ్లకు మీరు తోడయ్యారు కదా. మీ కుటుంబానికి ఇన్కమ్ వచ్చే మార్గం, ఆదాయం వచ్చే మార్గానికి మీరు తోడయ్యారు కదా. అదే ఏదో అంటారు కదా, వాళ్ళకు నీళ్ళు తోడు ఏదో అంటారు. అట్లా ఇప్పుడు బర్రెలో బర్రెతోటి మనం పాలు తీసుకుంటాం కదా.
మంచిర్యాల పట్టణం రంగంపేట ప్రాంతంలో ఉన్న శాలివాహన పవర్ ప్లాంట్లో గత 20 సంవత్సరాలుగా పనిచేసిన కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని చెల్లించాలని అర్ధాంతరంగా శాలివాహన ప్రాజెక్టును మూసివేసిన యజమాని మల్క కొమరయ్యను డిమాండ్ చేస్తూ ప్రాజెక్టు కార్మికులు గత 11 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. శనివారం 11వ రోజు నిరాహార దీక్ష శిబిరాన్ని ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గుడిసెల దశరథం సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గుడిసెల దశరథం మాట్లాడుతూ శాలివాహన పవర్ ప్లాంట్ను 20 సంవత్సరాల క్రితం స్థానిక రైతు వద్ద నుండి 20-30 వేలకు ఎకరం చొప్పున తీసుకుని వారికి జీవితకాలం ప్లాంట్లో ఉద్యోగం ఇచ్చి ఉపాధి కల్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు భూములను త్యాగం చేశారని, కానీ ప్రస్తుతం భూముల విలువ కోట్లలో ఉండటంతో ప్లాంట్ యజమాని మల్కా కొమరయ్య శాలివాహన ప్లాంట్ను 14 నెలల క్రితమే మూసివేయడం జరిగిందన్నారు. యజమాని కార్మికులకు 20 సంవత్సరాలుగా రావాల్సిన పీఎఫ్ బెనిఫిట్స్, గడిచిన 14 నెలల వేతనాలు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున గ్రాట్యుటీ ఇవ్వాలని, లేకుంటే కొమరయ్య ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులు కిషన్ రెడ్డి అవసరం అనుకుంటే నరేంద్ర మోడీ వద్దకు వెళ్లి మల్కా కొమరయ్యకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కార్మికుల క్షేమం ఆలోచించి ప్లాంట్ యాజమాన్యం కార్మికుల బెనిఫిట్స్ ఇవ్వాలని, అంతవరకు నిరాహార దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం అధ్యక్షులు కుంటాల శంకర్, నాయకులు ఎడ్ల శ్రీనివాస్, పెంట సత్యనారాయణ, తిరుపతి, రావుల తిరుపతి, బుచ్చయ్య, శంకర్, ఓదేలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి శాలివాహన పవర్ ప్లాంటు ఈ యొక్క రంగాపేటకు దగ్గరలో, ఈ గ్రామంకు దగ్గరలో ఉన్న ఈ యొక్క ప్లాంట్కు మరి పవర్ ప్లాంట్ కట్టంగా మరి ఏదైతే ఇక్కడ ఉన్న నిరుపేదలకు 30 ఎకరాల ల్యాండు 30,000 చొప్పున తీసుకొని మరి మీకు జీవితాంతం కూడా ఇలా పని కల్పిస్తామని చెప్పేసి కూడా రాసియడం జరిగింది. మరి రాసి ఇచ్చి మరి ఇప్పటి వరకు కూడా 20 సంవత్సరాలు మరి మీకు నేను చేస్తా 20 సంవత్సరాలు చేసినా కూడా ఈ 20 సంవత్సరాలలో కూడా మరి వాళ్లకు మరి ఏదైతే 15 సంవత్సరాలే కట్టిస్తానంటున్నారో 20 సంవత్సరాల బెనిఫిట్స్ కూడా కట్టియాలి. అదేవిధంగా బోనస్ కూడా 3 సంవత్సరాల నుంచి బోనస్ ఇవ్వాలి. మరి 14 నెలలు అవుతుంది ఈ యొక్క మూతబడి, ఈ 14 నెలల రెగ్యులర్గా కూడా వీళ్ళకు జీతం కట్టియాలి. అదేవిధంగా ఏదైతే 10 లక్షల రూపాయలు వీళ్ళకు ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళకు చెప్పకుండా చేయకుండా ఇవాళ భూమి రేటు పెరిగిందని చెప్పేసి ఇవాళ 4-5 కోట్లకు ఎకరం ఉన్నది కాబట్టి, ఇవాళ 100-120 కోట్ల ల్యాండ్ ఉన్నది కాబట్టి ఈ ఒకటి అమ్ముకొని పోదామని చెప్పేసి ఈ యొక్క యజమాని మల్కా కొమరయ్య గారు మరి వీళ్ళని మోసం చేస్తూ ఉన్నాడు. మరి వీళ్ళని మోసం చేస్తే మరి ఊరుకునేది లేదు. వీళ్ళంట ఎంఆర్పిఎస్ ఉంటుంది. మరి ఏదైతే మల్కా కొమరయ్య గారు బీజేపీలో ఉన్నారో, మరి ఏదైతే మరి మీరు మరి ఎంపీగా నేను పోటీ చేసి గెలుస్తానంటున్నారు కాబట్టి ఇట్లనేనా మోసం చేసి గెలవడం అంటే? మిమ్మల్ని గెలవనీయకుండా చేస్తాం. ఏదైతే మందకృష్ణ మాదిగ గారిని తీసుకెళ్ళి కిషన్ రెడ్డిని కలుస్తాం, లేదు అనుకుంటే మోడీ గారిని కలుస్తాం. మీ పతనానికి మరి ఇక్కడ నుండే మంచిర్యాల పవర్ ప్లాంట్ నుంచే మరి మీ పతనానికి ముందుంటామని చెప్పేసి మనం వేసుకుంటూ, ఏదైతే ఎంఆర్పిఎస్ వాళ్ళకు అండగా ఉంటుంది, మందకృష్ణ మాదిగ గారిని మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి వారితో కూడా చెప్పి మీరు ఏదైతే కిషన్ రెడ్డి గారి దగ్గరికి మోడీ గారి దగ్గర తీసుకెళ్ళి కూడా మరి మేము చేస్తామని చెప్పేసి మనం వేసుకుంటాను. ఈరోజు శాలివాహన పవర్ ప్లాంటు గేటు ముంగట రిలే నిరాహార దీక్షలో భాగంగా 11వ రోజుకు ఇవాళ చేరుకోవడం జరిగింది. అయినా కూడా ఈ యొక్క పవర్ ప్లాంట్ యజమాని మల్కా కొమరయ్యకు దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఉంది. మా బాధలైనా పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ పవర్ ప్లాంట్ మూసివేసి గత 15 నెలలు కావస్తున్న ఆయనకు ఏమో చీమ కుట్టినట్టు కూడా అనిపిస్తలేదు. మా పోరాటాలు చేస్తూ ఉంటే గత 15 నెలల నుంచి కార్మిక శాఖ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఇంతమందికి తెలియజేసినా కూడా ఆయనకు చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదు. అప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క భూ నిర్వాసితులు ఏదైతుందో 30,000కు 40,000కు ఎకరం చొప్పున వాళ్లకు కంపెనీకి ఇవ్వడం జరిగింది, జీవనోపాధి కలుగుతుందని. ఇప్పుడు భూములు కోల్పోయి ఇటు కంపెనీ కోల్పోయి భూ నిర్వాసితులంతా రోడ్డు మీద పడ్డ పరిస్థితి. అదేవిధంగా ఈ యొక్క కంపెనీలో చేస్తున్నటువంటి కార్మికులకు ఇప్పుడు 45 నుంచి 50 సంవత్సరాల వయసు ఉంది. ఇప్పుడు మధ్యంతరంగా ఈ కార్మికులకు ప్లాంట్ మూసేయడం వల్ల రోడ్డున పడ్డ పరిస్థితి. ఈ యజమానికి మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా మా యొక్క జీవితాలను నడి రోడ్డు మీద పడేసిన మీరు తప్పకుండా మాకు రావాల్సిన క్లోజింగ్ బెనిఫిట్స్ ఏదైతుందో అవిటితో పాటు 10 లక్షల గుడ్ విల్ ఇచ్చి మాకు జీవనోపాధి కల్పించాలని మేము కోరుతున్నాం. లేని పక్షంలో
ఈ యొక్క పవర్ ప్లాంట్కు సంబంధించిన 30 ఎకరాలలో మనిషికి 2 గుంటల భూమిలో గుడిసెలు వేసుకొని మిగతా భూములు సాగు చేసుకొని జీవనం సాగిస్తామని తెలియజేస్తున్నాం. లేని పక్షంలో మీరు మల్కాజ్గిరి నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నారని తెలియవచ్చింది. కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్లి మీకు పార్లమెంటు సీటు రాకుండా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు 1000 రూపాయలు వేతనం పెంచుతూ 6603 జీవోను విడుదల చేయడంతో ముఖ్యమంత్రి ఉత్తర్వులను అమలయ్యేలా మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానించి వెంటనే అమలు చేయాలని మున్సిపల్ కార్మికుల గౌరవ అధ్యక్షులు సుదమల హరికృష్ణ ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘ నాయకులు సుదమల హరికృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం పెంచిన వేతనాలను వెంటనే అమల్లోకి తీసుకురావాలని చైర్మన్కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ప్రస్తుత చైర్మన్ సీనియర్ రాజకీయ నాయకులని, కార్మిక పక్షపాతి అని అంటూ మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని ప్రజలకు వసతులు, సేవలు అందించడంలో పాలకవర్గానికి, కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటారని తెలిపారు. అనంతరం నూతన మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్యను మున్సిపల్ కార్మికులు సుదమల హరికృష్ణ నాయకత్వంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు రామస్వామి, లింగయ్య, శ్రీనివాస్, తిరుపతి, రవి, సోహెల్ ఖాన్, కుమార్, సుధాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. అది మంచిర్యాల జిల్లా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు హరికృష్ణ గారు, మరి అట్లే ఆశయ్ గారు, మరి కార్మిక సమస్యల గురించి చర్చించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే వారు ఏదైతే జీవో 6603 MG ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే 1000 రూపాయలు ప్రతి కార్మికుడు ఇవ్వాలని తీర్మానం చేసినారో, మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వారి రిప్రజెంటేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో పెట్టి కౌన్సిల్ ఆమోదం చేసి తప్పకుండా కార్మికులకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మంచిర్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి మరి 350 మంది కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు 6603 జీవో మెమో కాపీ జారీ చేయడం, కార్మికులందరూ కూడా మరి 1000 రూపాయలు ఇవ్వాలని మనకు మెమో జీవోను రిలీజ్ చేసినటువంటి సందర్భంలో ఈరోజు నూతనంగా మరి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనటువంటి అన్నగారు రావుల ఉప్పలయ్య గారికి కార్మికులందరం కూడా ఈరోజు వారిని కలిసి మరి వారికి సన్మాన కార్యక్రమం, అదేవిధంగా మరి కార్మికుల యొక్క సమస్యలపైన మరి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానికి మరి గౌరవ చైర్మన్ గారు ఉప్పలన్న గారు సానుకూలంగా స్పందించి మేము ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని స్వీకరించి మరి 1000 రూపాయలని కూడా ఈ కౌన్సిల్లో తీర్మానం చేసి మరి మార్చి నెలలో జీతాలు ఇప్పించే విధంగా కృషి చేయాలని మరి చైర్మన్ గారు కోరడం, మరి చైర్మన్ గారు దానికి స్పందించి తక్షణమే ఈ కౌన్సిల్లో పెట్టి మరి వచ్చే నెల మీకు జీతాలు ఇప్పించేందుకోసం మరి ప్రయత్నం చేస్తానని మరి చైర్మన్ గారు చెప్పినందుకు మరి చైర్మన్ గారికి అదేవిధంగా కౌన్సిల్ సభ్యులకు కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే వయసు పైబడి ఉన్నారో మరి వారి స్థానంలో వారి పిల్లలను తీసుకోవాలని కూడా మేము చైర్మన్ కోరడం, మరి చైర్మన్ గారు కూడా దీని స్పందించి తక్షణమే వాళ్ళందరితో పిలిచి మరి వాళ్ళందరినీ మనము వచ్చే కౌన్సిల్లో వచ్చే విధంగా పేర్లు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం, తప్పనిసరిగా పల్లె తీసుకుందామని మరి చైర్మన్ గారు చెప్పినందుకు మరి వారికి కార్మిక పక్షాన మేము ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇంకా మున్సిపల్ కార్మికులకు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని కూడా నేను పరిష్కరించేందుకోసం మరి ప్రయత్నం చేయడం జరుగుతుందని మరి చైర్మన్ గారు చెప్పారు. మేము ఒకటే ఈ నూతన పాలక వర్గానికి మరి చైర్మన్ ఉప్పలయ్య గారు ఏదైతే మరి వారు చాలా అనుభవజ్ఞులు, వారు మరి గతంలో కౌన్సిల్గా మరి వారితో మాకు దాదాపుగా ఒక 30 సంవత్సరాలటువంటి సుదీర్ఘ మరి రాజకీయ అనుభవంలో మరి మేము ఎప్పుడు కూడా ఉప్పలన్నను అన్నగారిగానే సంబోధించే వాళ్ళం. మరి ఇప్పుడు కూడా వారు చైర్మన్ అయినందుకు మాకు ఎంతో సంతోషం. ఎందుకంటే ఇప్పటికైనా ఒక సీనియర్ నాయకులకు
మరి గుర్తింపు రావడం నిజంగా మరి వారు కార్మిక పక్షపాతిగా కార్మికులకు కూడా అన్ని సందర్భాల్లో అండగా ఉన్నటువంటి మరి చైర్మన్ గారు ఉప్పలయ్య గారు కాబట్టి మరి వారు అన్నగారు ఇవన్నిటి కూడా తప్పనిసరి తమ్ముడు నేను కూడా కార్మిక పక్షపాతి, కార్మికులకు ఏదైనా సమస్యలు ఉంటే నెరవేరుస్తున్నారు. అదేవిధంగా మేము కార్మికుల పక్షాన కూడా చైర్మన్ గారు కూడా తెలియజేస్తున్నాం. మీ పాలక వర్గం మీరు చైర్మన్గా మీ అధ్యక్షతన మంచిర్యాల మున్సిపాలిటీలో శానిటేషన్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వాటర్ సప్లై కానివ్వండి, ఎలక్ట్రిసిటీలో కానివ్వండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా మా యొక్క మరి కార్మికులు పనిచేస్తున్న సందర్భంగా మేము మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది. సందర్భంగా తెలియజేస్తూ ఈనాటి మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా కార్మిక సోదరులందరూ కూడా మేము పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తాం. మంచిర్యాల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి 3,000 మంది ఆటో సోదరులకు ఉచిత పూర్తి బీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు మంచిర్యాల ఆటో యూనియన్ అధ్యక్షులు బచ్చలి మల్లేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఆటో యూనియన్ అధ్యక్షతన ఆటోలు నడుపుకున్నటువంటి వాళ్ళందరూ కలిసి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుకు తమ సమస్యలపై వినతి పత్రం అందజేయగా ఎమ్మెల్యే స్పందించి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆటో సోదరులందరికీ 8,000 రూపాయలు చొప్పున చెల్లిస్తూ ఉచిత ఇన్సూరెన్స్ పట్టాలు ఇప్పించడానికి హామీ ఇచ్చారని, కావున రేపు ఆదివారం మధ్యాహ్నం బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్లో రాష్ట్ర మంత్రి సీతక్క సమక్షంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆటో సోదరులందరికీ ఇన్సూరెన్స్ పట్టాలను అందించనున్నారని, ఆటో డ్రైవర్లందరూ లైసెన్స్ వెంట తీసుకుని చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు మేడి ముఖేష్, మధుర బోయిన రమేష్, పిడుగు మహేష్, ఓలం రాజు, కూపల చంద్రయ్య, కలువల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల ఆటో యూనియన్ అధ్యక్షులు అందరూ ఇక్కడ బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్లో జమైన్లు. రేపు మన ప్రియతమ నాయకుడు ప్రేమ్సాగర్ రావు గారు మన ఆటో డ్రైవర్ల కష్టాలు తెలుసుకొని మనకు మన బాధలు అన్నీ ఇది మనకు 8,000 రూపాయలతో మన బాధలు తెలుసుకొని ఇన్సూరెన్స్ ఇవ్వబడుతున్నది. రేపు మన ఆటో డ్రైవర్ల బాధలు అన్నీ సార్ దగ్గర దృష్టికి తీసుకుపోయినందుకు సార్ చెల్లించి మనకు ఒక 2,000 బండ్లకు ఇన్సూరెన్స్ మన మంచిర్యాల ఆటో యూనియన్ అందరికీ ఇవ్వబడడం జరుగుతుంది. రేపు 11వ తారీఖు బాయ్స్ స్కూల్ గ్రౌండ్లో మన ప్రేమ్సాగర్ రావు గారు ఇవ్వడం జరుగుతుంది. అందరూ ఆటో యూనియన్ మంచిర్యాల మొత్తం అందరూ అధిక సంఖ్యలో పాల్గొని మన ఆటో యూనియన్ అందరూ విజయవంతం మన ప్రేమ్సాగర్ రావు గారి ప్రోగ్రాం విజయవంతం చేయాలి. అందరూ ఇన్సూరెన్స్ పేపర్లు తీసుకొని వెళ్ళాలి. సాయంత్రం 3 గంటలకు అందరూ బాయ్స్ స్కూల్ గ్రౌండ్లకు రావాలి. బస్ స్టాండ్ పక్కపంటి మన ముఖ్య అతిథిగా మన సీతక్క వస్తుంది. మన ప్రేమ్సాగర్ రావు గారు మన సీతక్క వస్తుంది. బాయ్స్ స్కూల్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున మన ఆటో డ్రైవర్లు అందరూ పాల్గొని ప్రోగ్రాంను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు మంచిర్యాల కమిటీ ఆధ్వర్యంలో అన్ని అడ్డాల అధ్యక్షుల ఆధ్వర్యంలో రేపు 11వ తారీఖున జరగబోయే కార్యక్రమం గురించి చర్చించుకొని చెప్పడం జరుగుతుంది. రేపు అనగా ఏంటంటే మంచిర్యాల శ్రీ ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలో మన కాన్స్టెంట్ ఆటో డ్రైవర్లకు, ఓనర్లకు ఆటో ఇన్సూరెన్స్ అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తున్న కారణంగా చేపించిండ్రు. ఒక 2,000 మందికి బండికి 8,000 చొప్పున ఇన్సూరెన్స్ చేపించిండ్రు. 500 రూపాయల చొప్పున డ్రైవర్ ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. ఈ బాండ్ పంపిణీ కార్యక్రమం రేపు బాయ్స్ స్కూల్ గ్రౌండ్లో 3 గంటలకు ప్రారంభమవుతుంది. కాన్స్టెంట్ ఉన్న డ్రైవర్లు, ఓనర్లు ఎక్కడున్నా కానీ అతిగా సంఖ్యలో పాల్గొని వారు ఏరియాల నుండి వచ్చి వారి బాండ్లు తీసుకొని పోగలరు. అలాగే ఈ మీటింగ్ను విజయవంతం చేయలేరు. దీనికి ఇంకోటి ఏంటంటే ఇంత దయగలిసి ఒక్కొక్క బండికి 7,000, 8,000 రూపాయలు ఖర్చు పెట్టి చేసినందుకు ముఖ్యంగా ప్రేమ్సాగర్ గారికి మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని ఇంకా ఆటో డ్రైవర్లకు ఇంకేమేమి లేవు డబుల్ ఇటువంటి అన్నీ చూసి దయదలిచి అవన్నీ చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు సీతక్క గారు వస్తారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ తెలుసుకోవాలన్న విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఏ నాయకులుగా ఈ రకంగా మనకైతే చేసిన నాయకులు లేరు. నా దృష్టిలో ఏంటంటే 25 ఏళ్ళ నుండి ఆటో నడుపుతాను. ఇంత పెద్ద మొత్తం ఖర్చు పెట్టి ఒక ఆటో డ్రైవర్ని గురించి ఆలోచించి దీనాన్ని తీసుకోవడానికి ఆషామాష లెక్క కాదు, మామూలు విషయం కాదు. కోట్ల ఖర్చుతో కూడుకున్న పని. అంత దయనం చేసి ఇట్లాంటి ఖర్చు ఇంత పెద్ద మొత్తం ఖర్చు భరించి చేసినందుకు మరీ ప్రేమ్సాగర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా యూనియన్ తరఫున.
మంచిర్యాల పట్టణంలోని చున్నంబట్టి వాడలో గల అభయాంజనేయ స్వామి దేవాలయంలో మహాగణపతి సుబ్రహ్మణ్య స్వామి సంతాన నాగేంద్ర శివలింగ నందీశ్వర గజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాన్ని శనివారం ఆదివారం 2 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ప్రతిష్టాపన ఆచార్యులు శ్రీ దుద్దిళ్ల మనోహర అవధాని తెలిపారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మహాగణపతి పూజలు, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలు ఉంటాయని, ఆదివారం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించబడుతుందని, భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని మనోహర అవధాని తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న శని, ఆదివారాలు 2 రోజుల పాటు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ దంపతుల ఆధ్వర్యంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ పరిధిలో గత పురాతన ముదిరాజ్ వంశస్థుల ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం ఇలాగే మహాలక్ష్మి దేవర బోనాలు, అలాగే శ్రీకృష్ణ సమేత లక్ష్మీ అమ్మవారి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపిన చెన్నూరు పట్టణ బట్టిగూడెం వాసులు 11వ తేదీ రోజున అమ్మవారిని కన్నెపల్లి గుట్ట నుంచి శోభయాత్రగా వచ్చి అనంతరం పెద్ద చెరువు రావి చెట్టు నుండి శోభయాత్ర జరుగుతుందని తెలిపారు. అనంతరం రాత్రి లక్ష్మీదేవి అమ్మవారి మరియు ఇతర దేవతల ఆటపాటలు నిర్వహించడం జరుగుతుందని వారన్నారు. తేదీ 12వ తేదీ రోజున అనంతరం తెల్లవారి శ్రీలక్ష్మి అమ్మవారి బోనాల జాతర, శ్రీకృష్ణ లక్ష్మీ సమేత కళ్యాణ మహోత్సవం జరుగుతుందని బట్టిగూడెం ముదిరాజ్ కులస్తులు తెలిపారు. ప్రజలకు తెలియజేయనది ఏమనగా, చెన్నూరు ప్రాంతంలోని మన బట్టిగూడెం ముదిరాజ్ కాలనీలో 11, 12 అంటే ఆదివారము, సోమవారము, మంగళవారం బోనాల కార్యక్రమం జరుగును. ఈ బోనాల కార్యక్రమం అనేది తరతరాల నుండి రావడం జరుగుతుంది. దీంట్లో చిన్నపిల్లలు, పెద్దలు, అన్ని మతాల కులస్తులు రావడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి చెన్నూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు తెలియజేయను ఏమనగా, పురాతన కాలం నుండి వస్తున్న మా శ్రీలక్ష్మీ ముదిరాజ్ లక్ష్మీ అమ్మవారి కళ్యాణ మహోత్సవము ఈ నెల 11 మరియు 12 తారీఖున ఘనంగా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా 11వ తారీఖున మహంకాళి మందిరం నుండి పాత బస్టాండ్లోని లక్ష్మీ అమ్మవారి ఆలయానికి అమ్మవారు వస్తుంది మంగళహారతులతో. అదేవిధంగా తెల్లారి సోమవారం రోజున లక్ష్మీ కళ్యాణము మరియు బోనాల జాతర ఉంటుంది. పరిసర ప్రాంత ప్రజలు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య. జాతరకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తాం, కమిషనర్ మారుతి ప్రసాద్.
కార్మికులకు పెంచిన వేతన ఉత్తర్వుల అమలుకు మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానించాలి. నూతన చైర్మన్కు వినతి పత్రం అందజేసిన కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు సుధమల్ల హరికృష్ణ. నిరక్షరాస్య వయోజనులకు చదువు నేర్పుతూ వృత్తి నైపుణ్యం పొందిన మహిళలను అభినందించిన జిల్లా జాయింట్ కలెక్టర్ సాపావత్ మోతీలాల్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.